వన్ అండ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వీడియోలో మ్యాక్రిమ్ వాల్ హ్యాంగింగ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మ్యాక్రిమ్ వాల్ హ్యాంగింగ్ చేయాలి అంటే కావాల్సిన మెటీరియల్ ఏంటేంటో అనేది చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. నేను ఇక్కడ బ్లూ కలర్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి, 2 మ్యాక్రిమ్ కార్డ్స్ని తీసుకున్నాను. ఇంకా ఒక ప్యాకెట్ బెల్స్, ఒక ప్యాకెట్ బీడ్స్, 4 ఇంచెస్ రింగ్స్ 2 తీసుకున్నాను అండ్ ఒక సిజరు. నెక్స్ట్ 10 ఇంచెస్ రింగ్ తీసుకున్నాను. 10 ఇంచెస్లో ఒక మిర్రర్ కూడా తీసుకున్నాను. మిర్రర్ ఎంత సైజులో అయితే తీసుకుంటామో సేమ్ రింగ్ కూడా అంతే సైజులో తీసుకోవాలి. మ్యాక్రిమ్ని కట్ చేసుకోవడానికి మనం ఇక్కడ సిజర్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. మెజర్మెంట్ కోసం మెజర్మెంట్ టేప్ కూడా యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎక్కడైనా సరే బెల్స్ బీడ్స్ని అటాచ్ చేయడానికి, మిగిలిపోయినవి యూజ్ చేయడానికి మనకి ఇక్కడ లైటర్ యూజ్ అవుతుంది. మనము ఇక్కడ మ్యాక్రిమ్ వాల్ హ్యాంగింగ్ చేయడానికి కోసం అనేసి బ్లూ కలర్వి 4 మీటర్స్ చొప్పున 6 పీసెస్ తీసుకోవాలి. ఎల్లో కలర్వి 4 మీటర్స్ చొప్పున 4 పీసెస్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మీకు ఒకటి శాంపుల్గా వేసి చూపిస్తాను ఎలా అటాచ్ చేయాలి అని చెప్పేసి. ఫస్ట్ ఇది ఒక సపోజ్ మనం తీసుకున్న పీస్లో ఒక పీస్ అనుకుంటే ఈ 2 ఎడ్జెస్ని ఇలా పట్టుకొని ఇలా సెంటర్ పాయింట్ని తీసుకోవాలన్నమాట. ఇలా సెంటర్ పాయింట్ని తీసుకొని అండ్ ఈ ఎడ్జెస్ కూడా వదిలేయకూడదు, ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, ఈ మిడిల్ పాయింట్ని ఇలా పైన పెట్టి ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా వీటిని ఈ కింద నుంచి ఇలా ఇన్సర్ట్ చేసి పైనుంచి ఇలా తీసేయడమే. ఇలా టైట్గా తీసుకోవాలి. ఇలా ఎడ్జెస్ 2 సమానంగా రావాలన్నమాట, ఎక్కువ తక్కువ రాకూడదు, ఇలా సమానంగా రావాలి. ఇదో ఈ విధంగా ఎల్లో కార్డ్స్ని బ్లూ కార్డ్స్ని మనం యాడ్ చేసుకోవాలి. అది ఎలా యాడ్ చేసుకోవాలి అని అయితే నేను చూపిస్తాను. ఈ వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా బ్లూ కలర్ మ్యాక్రిమ్ కార్డ్స్ అన్నీ మధ్యలో వేసుకోవాలి. బ్లూ కలర్ మ్యాక్రిమ్ కార్డ్స్ 6 కూడా మధ్యలోనే ఉంటాయి. ఎల్లో కలర్ మ్యాక్రిమ్ కార్డ్స్ అటువైపు 2 ఇటువైపు 2 ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు నేను చూపించాను కదా సేమ్ ప్రాసెస్లో అలా అన్నీ చేసేసుకోవడమే. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా అని చెప్పేసి నేను ఇవి అయితే వీడియో షూట్ చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎలా వేయాలి అని అయితే నేను చూపిస్తాను, చూడండి. ఇప్పుడు బీడ్స్ని యాడ్ చేసుకుందాము. ఇవి మొత్తం 10 నాట్స్ కదా, ఇవి 6 ఇవి 4 కలిపి మొత్తం 10 కదా. ఈ 10కి 5 బీడ్స్ అయితే యాడ్ చేసుకుందాము. అంటే 2 నాట్స్కి ఒక బీడ్ అన్నమాట. అది ఎలా యాడ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4లో ఇటు చివరిది అటు చివరిది వదిలేసి ఈ మధ్యలో 2 తీసుకోవాలి. ఈ మధ్యలో రెండింటికి మనం బీడ్ని యాడ్ చేయాలన్నమాట. ఇదిగో ఈ విధంగా ఈ మధ్యలో ఉన్న రెండింటి చివర్ల నుంచి బీడ్ని యాడ్ చేసి ఇలా ముందుకు తీసుకురావాలి. ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడైతే నాట్స్ వేసుకోవాలి. ఈ విధంగా బీడ్ వేసుకున్న తర్వాత ఇటువైపు ఉండే దారం ఉన్నాయి కదా, అంటే మ్యాక్రిమ్ కార్డ్స్, వాటితో అయితే నాట్ వేసుకోవాలి. ముందుగా ఇది ఇలా ప్లేస్ చేసి తర్వాత దీనిపైనుంచి దీని కింద సైడ్ నుంచి ఇలా తీసేయాలి. బీడ్ తిన్నగా ఉండేటట్టు చూసుకొని టైట్గా ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇంకొక నాట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా 2 నాట్స్ వేసుకుంటే ఈ బీడ్ ఇలా ఫిక్స్ అయిపోతుంది. ఈ విధంగానే ఈ రెండింటికి ఒక బీడ్, ఈ రెండింటికి ఒక బీడ్, ఈ రెండింటికి ఒకటి, ఈ రెండింటికి ఒకటి, ఈ 4 కూడా సపరేట్గా బీడ్స్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, బీడ్ని ఇలా ఎక్కించిన తర్వాత ఇది ముందు పైన పెట్టి రెండవ దాన్ని కింద నుంచి తీసుకోవాలి. తర్వాత ఈ మ్యాక్రిమ్ కార్డ్ని ముందు పెట్టి తర్వాత దీన్ని కింద నుంచి తీసుకోవాలి. నాట్ కంప్లీట్ అయ్యింది.
ఈ విధంగా 5 బీడ్స్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 2 వైర్స్ని సైడ్కి పెట్టేసి ఇక్కడ 1 2 3 నాట్స్ ఉన్నాయి కదా, వీటి మధ్యలో మనం నాట్స్ వేసుకోవాలి. ఈ 2 వేసుకున్న తర్వాత వీటి మధ్యలో కూడా మనం ఒక నాట్ వేసుకోవాలి. ఇక్కడ చూసినట్టుగైతే ఫస్ట్ 3 నాట్స్ ఉన్నాయి కదా, తర్వాత 2 నాట్స్ వచ్చాయి, తర్వాత 1 నాట్ వచ్చింది. ఇప్పుడు ఈ 1 నాట్ దగ్గర 4 ఉన్నాయి కదా, ఇలా ఈ 4లో అటువైపు 2 ఇటువైపు 2 ఈక్వల్గా ఇలా షేర్ చేసుకోవాలి. షేర్ చేసిన తర్వాత ఈ ఎల్లో కార్డ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క కార్డ్తో లైనింగ్ వేయాలన్నమాట, అంటే పైపింగ్ చేసినట్టు. ఇలా ఎల్లో కార్డ్ని పైనే ఉంచి దీన్ని ఇలా రోల్ చేయాలి. ఒక్కొక్క కార్డ్ని 2 టైమ్స్ ఇట్లా రోల్ చేయాలి. లైన్ వైజ్గా ఒక్కొక్క వైపు 6 కార్డ్స్ వస్తాయి. సిక్స్ కార్డ్స్కి 2 టైమ్స్ అంటే మనం 12 టైమ్స్ ఇలా రోల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇలా ఎల్లో కార్డ్ని పైనుంచి ఈ బ్లూ కార్డ్స్ని కింద వైపు నుంచి తీసుకొని పైనుంచి మళ్ళీ కిందకి తీసేయడమే. ఇదే విధంగా సెకండ్ మ్యాక్రింగ్ కార్డ్తో కూడా ఇలానే చేయాలి. లైన్ వైజ్గా మ్యాక్రింగ్ కార్డ్స్ని తీసుకోవాలి, ఎల్లోవి కూడా. ఫస్ట్ ఇటువైపు నుంచి ఇలా మొదలుపెట్టి ఇది, దాని తర్వాత చివరిది మిస్ చేస్తే ఈ నాట్ తిరిగిపోద్ది అనమాట. ఈ విధంగా అన్ని ఎల్లో మ్యాక్రింగ్ కార్డ్స్ని కూడా ఇలా పైపింగ్ చేసుకోవాలి. తర్వాత మూడోది
ఈ విధంగా రైట్ సైడ్ ఉండే కార్డ్స్ అన్నీ లైనింగ్ అండ్ పైపింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండేవి సేమ్ ఇది కూడా అలాగే ఎల్లో కార్డ్ని ఇలా పైకి తీసుకొని ఇటువైపు నుంచి 1 by 1 కార్డ్ని ఇలా లైనింగ్ చేసేసుకోవడమే. కాకపోతే రైట్ హ్యాండ్తో పోలిస్తే లెఫ్ట్ హ్యాండ్ కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది, ఎందుకంటే మనం లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువగా యూజ్ చేయం కదా మ్యాక్సిమం క్రాఫ్ట్స్లో, అందుకనేసి అంత స్పీడ్గా రాదు దీంతో. వీడియో లెంత్ ఎక్కువ ఉందని ఇబ్బంది పడొద్దండి, క్లియర్ కట్గా చూపించడం కోసం అనేసే నేను ఫుల్గా వీడియో తీశాను. నేను చూసిన చాలా వీడియోస్లో ఏంటి అంటే మ్యాక్సిమం సగం చూపిస్తారు, సగం చూపించరు. నేనైతే ఎక్కడ ఏ వైర్ని అంటించాలి అనేది కూడా వీడియో తీసి చూపిస్తున్నాను, అందుకోసమే వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా ఉంది. ఇంకా మధ్యలో అటాచ్ చేసే వైర్స్ కూడా కొన్ని ఉంటాయి, వాటి లెంత్ ఎంత ఉండాలి అనేది కూడా కొన్ని వీడియోస్లో చెప్పరు. అది నార్మల్గా వేసేసుకున్న తర్వాత నేను అంటించేసుకునేదాన్ని స్టార్టింగ్లో, కానీ ఇప్పుడు అవి ఎంత ఉండాలి అనేది నాకు కూడా తెలిసింది. ఇప్పుడు నేను అది క్లియర్ కట్గా ఈ వీడియోలో చూపిస్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా ఈజీగా అల్లుకోవచ్చు మీ ఇంటి దగ్గరే. ఈ విధంగా ఎడం వైపు కూడా పైపింగ్ పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో మొత్తం 8 ఎల్లో కలర్ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ ఇక్కడ ఈ మధ్యలో ఉండే 4 తీసుకొని నాట్స్ వేసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే ఇలా నాట్ వేస్తాం కదా, ఈ నాట్ మనం యాక్చువల్గా 1 అని లెక్క పెడతాం, కానీ ఈ అల్లికలో ఏంటి అంటే ఇలా 2 నాట్స్ని కలిపి ఒక నాట్ అంటారు. ఇలా రెండింటిని కలిపి దీన్ని ఒక నాట్ అంటారు. ఇలాంటివి 4 నాట్స్ వేసుకోవాలి. ఈ విధంగా 4 నాట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ 2 కార్డ్స్ని తీసుకొని వీటి ఎడ్జెస్ని ఇక్కడ ఒక చిన్న హోల్ అంటే ఖాళీలా కనిపిస్తుంది, అందులోకి ఇన్సర్ట్ చేయాలి. ఇలా బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఇలా టైట్గా లాక్కుంటే ఇక్కడ ఒక 2 వచ్చాయి కదా, వీటితో ఇక్కడ మళ్ళీ నాట్ వేసుకోవాలి. ఇలా టైట్గా బ్యాక్ సైడ్ వైర్స్ లాక్కొని నాట్ వేసుకోవాలి. ఒక నాట్ వేసుకున్నాక బ్యాక్ సైడ్ నుంచి వైర్స్ గట్టిగా లాక్కుంటే అక్కడ ముడి అనేది గ్యాప్ లేకుండా వస్తుంది. ఈ విధంగా చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ వీటి 2 పార్ట్స్గా సపరేట్ చేసుకుంటే ఇక్కడ ఒక 4 కార్డ్స్, ఇక్కడ ఒక 4 కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కూడా సేమ్ డిజైనే వేసుకోవాలి. ఈ విధంగానే
1 2 3 4 4 నాట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉండే 2 వైర్స్ని కూడా ఇంతకుముందు మనం చేసినట్టుగా ఈ ఎడ్జెస్ని ఇక్కడ ఒక చిన్న ఖాళీ కనిపిస్తుంది, దీని లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ దీనికి కూడా నాట్ వేసేయాలి. ఇలా ఒక నాట్ వేసేటప్పుడు వీటన్నింటిని సదురుకొని ఇలా తీసుకుంటే ఇది టైట్గా వస్తుంది. వీటిని ఇక్కడ కనిపిస్తున్న కొంచెం ఖాళీ స్థలంలో ఇన్సర్ట్ చేయాలి. ఇలా వచ్చిన తర్వాత ఈ రెండింటితో నాట్ వేసుకోవాలి. ఇంతకు ముందు చెప్పినట్టే ఈ 4 కూడా సేమ్ ఒకేలా ఉంటాయి. ఇప్పుడు ఈ 4 నాట్స్ ఉన్నాయి కదా, ఈ 4 నాట్స్ ఉన్నాయి కదా, అదే ఈ 4 కార్డ్స్ ఉన్నాయి కదా, ఇందులో ఇటు సైడ్ 2, ఇందులో ఇటు సైడ్ 2 తీసుకోవాలి. ఇప్పుడు వీటికి కూడా సేమ్ ఇందాకట్లాగే 4 నాట్స్ వేసుకోవాలి. టైట్గా వేసుకోవాలి. లాస్ట్ ఇది కాబట్టి కొంచెం టైట్గా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే ఈ 4 కూడా కదిలిపోతుంటాయి అన్నమాట. లేకపోతే ఈ 3 కూడా కదిలిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఈ 4 అయిపోయిన తర్వాత ఈ మధ్యలో ఖాళీ కనిపిస్తుంది కదా చిన్నగా, అందులోకి ఈ 2ని ఇన్సర్ట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ నుంచి ఇలా తీసేసుకోవాలి ఒకవేళ రాకపోతే.
దీని తర్వాత కూడా ఒక నాట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం 8 ఎల్లో కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇటువైపు 2 సపరేట్ చేసేగా మధ్యలో 4 కనిపిస్తున్నాయి కదా, వీటిని కూడా ఇలా సపరేట్ చేసుకుంటే ఇటువైపు 4 వస్తున్నాయి. ఇప్పుడు ఈ బ్లూ కలర్ కార్డ్స్ని మనం జాయింట్ చేసుకోవాలి. ముందుగా ఇది చివర్లో ఉంది కాబట్టి దీంతో స్టార్ట్ చేద్దాము. అంటే దీన్ని ఎల్లోకి పైపింగ్ చేయాలి. ఇలా చిన్నగా రౌండ్ వచ్చినట్టు చేస్తే బాగుంటుంది. చిన్న రౌండ్, ఎక్కువ కాకుండా. తర్వాత ఇది కూడా అలానే అటాచ్ చేసేయాలి. చిన్న రౌండ్ రావాలి. ఈ విధంగా చిన్న రౌండ్ వచ్చేసినాక ఇక్కడ కొంచెం మనం జాగ్రత్త తీసుకుంటే, అంటే ఇవి ఇలా వస్తాయి కాబట్టి ఇవి కూడా చిన్న చిన్న రౌండ్స్తో వస్తే బాగుంటుంది అనేసి ఇలా చేశానన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బ్లూ కలర్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ఫస్ట్ దాన్ని ఇలా పట్టుకొని సెకండ్ దాంతో దీనికి ఒక చిన్న డిజైన్ చేయాలి. ఒకసారి దీనిపై నుంచి లోపలికి తీసుకోవాలి, బయటికి తీసేయాలి. ఇంకా తర్వాత లోపల నుంచి బయటికి ఈ విధంగా ఒక చిన్న డిజైన్ వస్తుంది కదా. ఇదే మెథడ్ని ఫాలో అవ్వాలన్నమాట. ఇలాగా లోపల నుంచి బయట నుంచి, లోపల నుంచి 5 టైమ్స్, బయట నుంచి 5 టైమ్స్, అంటే మొత్తం 10 టైమ్స్ చేస్తే మనకి 5 డిజైన్స్ వస్తాయి. ఇప్పుడు పైనుంచి తర్వాత కింద నుంచి ఈ కార్డ్ని బయటికి తీసుకోవాలి. ఈ విధంగా 10 టైమ్స్ లోపల నుంచి బయట నుంచి తీయడం వల్ల, అంటే బయట నుంచి 5 సార్లు, లోపల నుంచి 5 సార్లు తీయడం వల్ల మనకు 5 డిజైన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ కార్డ్స్ని కూడా దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇలా టైట్గా తీసుకోవాలి. టైట్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటితో ఇంకొక డిజైన్ అనమాట. నార్మల్గా అంటే ఈ వైర్ని పట్టుకొని ఈ వైర్తో నాట్ వేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ వైర్ని పట్టుకొని ఈ వైర్తో నాట్ వేయాలి. నెక్స్ట్ ఈ వైర్ని ఇలా పట్టుకొని దీంతో నాట్ వేయాలి. ఈ విధంగా మొత్తం 15 నాట్స్ వేయాలి.
చూసారా ఇక్కడ ఒక డిజైన్ వస్తుంది. ఇప్పుడు నేను 4 నాట్స్ వేసాను. ఇదిగో మొత్తం 15 అయితే కంప్లీట్ అయిపోయి, ఇప్పుడు దీన్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా రౌండ్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనం కుడివైపు అల్లుకున్నాం కదా, ఇప్పుడు ఎడం వైపు కూడా సేమ్ ఇదే విధంగా అల్లుకోవాలి. ఇది మిగిలిన 3 కూడా దీనికి సేమ్ ఇలా పైపింగ్ వేసేయాలి. లైన్ వైజ్గా వేయాలి. ఈ విధంగా అల్లుకోవాలి. మిగిలిన రెండింటిని కూడా ఇలానే చేసుకోవాలి. ఈ 2 అయిపోయిన తర్వాత ఇటువైపు కూడా సేమ్ ఇదే విధంగా అల్లుకుంటాము. ఈ విధంగా 2 వైపులా ఇలా అల్లుకున్న తర్వాత వీటిని చక్కగా రౌండ్గా సర్దుకొని ఎల్లో కార్డ్స్ ఎల్లోవి, బ్లూవి ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో కరెక్ట్గా 4 బ్లూ కార్డ్స్ని తీసుకోవాలి. మధ్యలోవి తీసుకొని నాట్ వేసుకోవాలి.
వేసి టైట్గా నాట్ని లాక్కోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఈ 4 కార్డ్స్ అంటే ఈ నాట్ నుంచి ఇటువైపు 2 సపరేట్ చేసి ఈ పక్కన రెండిటితో కలిపి ఇంకొక నాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ అలానే నాట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో అంటే ఈ నాట్లో 4 ఇటువైపు 2 తీసుకొని ఈ రెండిటితో కలిపి మళ్ళీ ఇంకొక నాట్ వేసుకోవాలి. తర్వాత ఈ మధ్యలో ఉండే 4 కార్డ్స్ అనగా ఈ నాట్లోవి ఇటువైపు 2 సపరేట్ చేసాగా ఇటు మిగులుతాయి కదా, ఆ 2 ఈ 2 కలిపేసి ఈ మధ్యలో ఒక నాట్ వేసుకోవాలి. ఈ విధంగా 1 2 3 ఇలా నాట్స్ వచ్చాయి కదా, ఈ విధంగా ఇలా అల్లుకున్న తర్వాత ఇప్పుడు మిర్రర్కి సంబంధించిన రింగ్ని అటాచ్ చేసుకుందాము. ఇలా మిడిల్లో అటాచ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ రింగ్ అనేది పడిపోకుండా గట్టిగా ఉండడం కోసం అనేసి ఈ బ్లూ కలర్ ఉన్నాయి కదా, ఈ కార్డ్స్తో దీనికి పైపింగ్లా ఇవ్వాలన్నమాట. అది గట్టిగా లాగేస్తే అటాచ్మెంట్లో ఉండిపోద్ది. ఇలా 2 టైమ్స్ ఇవ్వాలి. ఈ విధంగా అన్ని కార్డ్స్ని కూడా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మ్యాక్రీమ్కి బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తూ ఉంటుంది కదా, దీనివల్ల మ్యాక్రీమ్ ఎక్కువగా పోయే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని ఏం చేయాలి అంటే తెంపకూడదు, తెంపితే మ్యాక్రీమ్ని లాస్ అయిపోతాము. అందువల్ల కట్ చేసేసుకోవాలి. లేదు కట్ చేసిన అలానే వచ్చేసింది అంటే కొంచెం లైటర్తో అలా అంటించేసినా సరే ఇది ఇక్కడికి ఇలా ఉండిపోతుంది. నేను ఇది అల్లుతూ ఉండేటప్పుడు వచ్చింది కాబట్టి నేను ఈ టిప్ మీతో షేర్ చేసుకున్నాను. ఇలా టైట్గా వచ్చేటట్టు చూసుకోవాలి, లూజ్ అయితే అద్దం పడిపోతుంది.
ఇలా అన్ని దారాలతోనూ పైపింగ్ చేసుకోవాలి. ఏ ఒక్కటి మర్చిపోకూడదు. మొత్తం 12 వస్తాయి. 12ని మనం అంటే ఒక్కొక్క దాన్ని మనం 2 టైమ్స్ ఇలా రౌండ్ చేయాలి కాబట్టి మొత్తం 24 టైమ్స్ మనం ఇలా రౌండ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. కొంచెం కొంచెంగా ఇలా చదువుకోవాలి. ఈ లాస్ట్లో అండ్ ఫస్ట్లో చాలా టైట్గా తీసుకోవాలి కార్డ్స్ని, లేకపోతే మన మధ్యలో ఉండే అల్లినవి కూడా లూజ్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా మిర్రర్కి సంబంధించిన రింగ్ని గట్టిగా టైట్గా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ రింగ్కి కూడా పైపింగ్ ఇచ్చుకోవాలి. అంటే ఇది మొత్తం నేను బ్లూ కలర్లో ఇవ్వాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది ఇక్కడ అటాచ్ చేసిన తర్వాత కూడా బ్లూ కలరే వస్తుంది కాబట్టి రింగ్ మొత్తం ఫుల్ బ్లూగా ఉండడం కోసం ఇక్కడ కూడా నేను బ్లూ కలర్ని యూజ్ చేస్తున్నాను. ఈ సైడ్లకి పైపింగ్ వేయడం కోసమని నేను 2.5 మీటర్ల మ్యాక్రిమ్ కార్డ్ని తీసుకున్నాను. నాకు కూడా తెలీదు ఎంత ఎగ్జాక్ట్గా అవుతుంది అనేసి. నేను ఒక అంచనా ప్రకారం 2.5 మీటర్స్ తీసుకున్నాను, అంటే ఒక సైడ్ వేయడం కోసం అనేసి. సేమ్ మన నార్మల్ నాట్ ఎలా వేస్తామో అలా వేసుకోవడమే. ఇలా మధ్యలోకి ఇన్సర్ట్ చేసి రెండు సమానంగా చూసుకొని ఇంకా నాట్స్ వేసుకోవడమే. ఇక్కడ నుంచి వేద్దాము. దీన్ని మధ్యలో రింగ్ని మధ్యలో పెట్టుకొని ఒక్కొక్క నాట్ వేసుకుంటే అయిపోతుంది.
ఈ విధంగా రెండు వైపులా అల్లుకోవాలి. ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంచుకోవాలి, ఎందుకంటే ఇలాగా సేమ్ లైనింగ్ ఇక్కడ కూడా వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇలా అల్లుకున్న తర్వాత వీటిని ఏం చేయాలి అంటే, ఇది ఇక్కడ వరకు అందరూ చూపిస్తారండి, కానీ ఇక్కడ తర్వాత ఈ వైర్స్ ఏం చేయాలి అనేది ఎవరూ చూపించరు వీడియోలో. కానీ అలా తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేసి. కాబట్టి వీటిని ఇలా వీటి బ్యాక్ సైడు లైటర్తో అంటించేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ జస్ట్ దీన్ని ఇలా టర్న్ చేసి, ఇది మొత్తం తిప్పట్లేదు, జస్ట్ టర్న్ చేశాను. ఇలా టైట్ చేసుకున్నాం కదా, ఇలా దగ్గర వరకు కట్ చేసుకొని లైటర్తో అంటించేసుకోవడమే. ఇలా జాగ్రత్త అండి, ఇది ప్లాస్టిక్ కదా, చేయి కాలే ప్రమాదం ఉంటుంది. ఇలా అంటించేసుకున్న తర్వాత ఇలా తిప్పేసుకోవడమే. ఇప్పుడు ఎక్కడ అంటించామన్నది కూడా తెలియదు అనమాట. చూసారు కదా, సేమ్ ఇటువైపు కూడా అంతేనే. కట్ చేసుకొని దగ్గర వరకు ఈ పీసెస్ని పడేయడమే. ఇది ఇలా కొంచెం టర్న్ చేసుకొని ఒకసారి ఈ ముడిని టైట్ చేసుకోవాలి. తర్వాత ఇలాగా లైటర్తోనే అంటించేయండి, చేయి పెట్టొద్దు. ప్లాస్టిక్ కదా, తగిలితే మాత్రం చాలా వేడిగా ఉంటుంది, కాలిపోతుంది కూడా కొన్ని సందర్భాల్లో. నేను చేసిన మొదట్లో నాకు ఇక్కడ కాలిపోయింది బాగా, అందుకే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మీకు ఎటువంటి దెబ్బలు తగలకూడదని. మ్యాక్రిమ్ వర్క్స్ చేసేటప్పుడు మ్యాక్రిమ్స్, కత్తిరి ఇవన్నిటితో పాటు లైటర్ కూడా ఒకటి కొనేసుకోవాలి. ఈ విధంగా అంటించుకోవాలి. ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు సేమ్ దీన్ని కూడా ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. టైట్గా అలా చేసుకోవాలి, ఎందుకంటే దీని బ్యాక్ సైడే మిర్రర్ పడుతుంది కాబట్టి. మిర్రర్ని కూడా నేను ఇక్కడ అటాచ్ చేసేస్తున్నాను. దీన్ని ఎలా అటాచ్ చేసుకోవాలి అంటే, రింగ్ని కాస్త పైకెత్తి ఇలా టైట్గా పట్టుకోవాలి. ఈ వైర్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాక్ సైడ్ ఇంకా వెళ్తాయి. ఇలా సెట్ చేసుకొని ఇది ఫ్రేమ్ ఇలా ఉండాలి. ఇలా ఉన్న తర్వాత 1 by 1 ఈ రింగ్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. టైట్గా తీసుకోవాలి, లేకపోతే మిర్రర్ జారిపోద్ది. సేమ్ నార్మల్గా మ్యాక్రిమ్ కార్డ్కి ఎలా పైపింగ్ వేస్తామో ఇది కూడా అలాగేని చూసారా, ఒక్కొక్కటి ఇలా చేసేస్తే అయిపోయినట్టేని. మిర్రర్ అన్ని సైడ్స్ ఒకేలా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. ఎక్కువ తక్కువ అయినట్టున్నా సరే జారిపోతుంది.
4, 4, 4 ప్లేస్ సరిపోతుంది కాబట్టి పర్వాలేదు. ఇక్కడ ఇంకా కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటే దీన్ని ఇంకొక చుట్టుకుంటే ఇక్కడ రింగ్ కనిపించకుండా కవర్ అవుతుందన్నమాట. టైట్గా లాక్కోవాలి. ఈ విధంగా నీట్గా మిర్రర్ని అటాచ్ చేసుకోవాలి. చూసారా చక్కగా ఉంది. ఇప్పుడు ఇటువైపు డిజైను వేసుకుందాము. నేను 2.5 మీటర్లు దగ్గరగా పావు తక్కువ 3 మీటర్ల బ్లూ కలర్ మ్యాక్రింగ్ కార్డ్ని అయితే యూజ్ చేస్తున్నానండి. దీన్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సేమ్ ఇందాక ఎక్కడ వేసాం కదా డిజైను దానిలాగా ఇక్కడ కూడా వేసుకోవాలి. ఒకసారి లోపలికి ఇంకొకసారి బయటికి ఇంకొకసారి బయటికి ఈ విధంగా ఈ విధంగా 1 2 3 4 మొత్తం 4 అంటే మనం వైర్ని 8 సార్లు తిప్పాల్సి వస్తుంది. మనకి ఇలా 4 డిజైన్స్ వస్తాయి. దీన్ని ఇలా 2గా డివైడ్ చేసుకోవాలి. కొంచెం ఇలా కర్వ్ తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఈ కర్వ్కి దగ్గరగా ఉండే మ్యాక్రీమ్ కార్డ్ని వదిలేసి ఈ 2 కార్డ్స్ ఉన్నాయి కదా వీటిలోకి ఒక బీడ్ని ఎక్కించుకోవాలి.
ఈ విధంగా బీడ్ని ఇన్సర్ట్ చేసుకొని సేమ్ వీడియోని సేమ్ ఇలానే పైపింగ్ కంటిన్యూ చేయాలి. బీడ్ అటాచ్ చేసుకునే దగ్గర కొంచెం టైట్గా తీసుకోవాలి మ్యాక్రిమ్ కార్డ్ని. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ మ్యాక్రిమ్ కార్డ్ ఉంది కదా, దీనికి కొంచెం నిప్పు తగిలిస్తే దగ్గరగా అవుతుంది. అప్పుడు ఈజీగా ఇందులోకి ఇన్సర్ట్ చేయొచ్చు. కొంచెం వేడిగా ఉండేటప్పుడు చేయి పెట్టకూడదు, ఇలా గంటేస్తుంది. నాకంటే మ్యాక్రిమ్స్ చేసి అలవాటు అయిపోయింది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీంతో. ఇలా షార్ప్గా అయితే ఇందులోకి ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గ్యాప్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇలా కత్తెర సహాయం తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇది అల్లిక చాలా ఈజీయే, కానీ ఇది ఇన్సర్ట్ చేయడం ఉంటుంది కదా, అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది మనకంతేని. ఇదిగోండి, అంతే సింపుల్. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ వైర్ని బ్యాక్కి తీసుకొని సేమ్ ఇందాక వేసినట్టుగానే లైనింగ్ వేసుకోవాలి. ఈ విధంగా ఎల్లో మ్యాక్రిమ్ కార్డ్స్కి లైనింగ్ వేసిన తర్వాత ఈ బ్లూ కలర్ మ్యాక్రిమ్ కార్డ్తో కూడా లైనింగ్ వేసుకోవాలి.
ఆ తర్వాత సేమ్ ఇంతకు ముందులాగానే డిజైన్ వేసుకోవాలి. తర్వాత బ్లూ కలర్ కార్డ్తో కూడా లైనింగ్ వేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ వేసుకున్న తర్వాత ఇలా వైర్ని వెనక్కి తిప్పుకొని ఇంతకు ముందులాగే సేమ్ డిజైన్ని 4 టైమ్స్ కంటిన్యూ చేయాలి. ఈ విధంగా 4 టైమ్స్ కంప్లీట్ అయ్యాక సేమ్ ఈ ముందు చేసిన ప్రాసెస్నే ఇక్కడ కూడా అలా కంటిన్యూ చేస్తూ ఇక్కడి వరకు రావాలి. ఇలాగే ఇంతకు ముందులాగే బీడ్స్ కూడా ఒక్కొక్కటి జాయింట్ చేసుకోవాలి.
ఈ విధంగా ఇటువైపు ఇక్కడి వరకు అల్లుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఒక విషయం చెప్పాలి. ఇక్కడ బ్లూ కలర్ కార్డ్ని తీసుకున్నాను కదా, ఇది ఎగ్జాక్ట్గా 3 మీటర్లు తీసుకుంటే సరిపోతుందండి. ఓకే, ఇప్పుడు ఇలా ఇటువైపు కూడా అల్లుకున్న తర్వాత ఇలా మొత్తం ఇటువైపు 12 బీడ్స్, ఇటువైపు 12 బీడ్స్ వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అనమాట. ఒక్కొక్క వైపు 12 బీడ్స్ వస్తాయి. ఇలా 12 బీడ్స్ వచ్చిన తర్వాత ఇంకా లాస్ట్ది సేమ్ అలానే, కాకపోతే బ్లూ కలర్ది మనం ఇలా తిప్పము. ఈ విధంగా సేమ్ అల్లుకోవాలి. ఈ విధంగా అల్లుకున్న తర్వాత ఇక్కడికి బీడ్ అటాచ్ చేసేయాలి. ఇదిగో ఈ మధ్యలో ఉండే రెండింటికి బీడ్ యాడ్ చేసుకొని సేమ్ ముందు చూపినట్టుగానే ఈ విధంగా అటాచ్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్, నెక్స్ట్ ఇక్కడ ఇది మిగిలిపోతాయి కదా, వీటిని వెనక్కి తిరిగి అంటించేయాలన్నమాట. ఇక్కడికి దగ్గరగా పీస్ కట్ చేసుకొని వెనక్కి అంటించేసుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా అలాగే. ఈ వైర్స్ తప్పించి ఈ వైర్స్ని ఎక్కడ కట్ చేయకూడదు. మనం ఎక్కడైతే ఈ బ్లూ కలర్ కార్డ్ని అంటించామో దాని స్టార్టింగ్లో ఎండింగ్లో ఇక్కడ డిజైన్ పూర్తయిపోయాక వీటిని వెనక్కి అంటించేవలసి వస్తుంది. సేమ్ ఇటువైపు కూడా అంతేనే. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. పైన 2 అటాచ్మెంట్స్, కింద 2 అటాచ్మెంట్స్ ఉంటాయి. వీటిని దగ్గరగా కట్ చేసుకొని వెనక్కి అంటించుకోవాలి. సపోజ్ దగ్గరగా కట్ చేసుకొని ఇది కూడా సేమ్ అలాగే. ఈ విధంగా వెనక్కి కంటిన్యూసుకోవాలి. సేమ్ ఇది కూడా ఈ విధంగా అంటించుకోవాలి. ఇక్కడ ఈ పై 2 ఉన్నాయి కదా, ఈ రెండింటిని కలిపి కూడా అంటించుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. లేదు అంటే విడివిడిగా ఇలా అంటించేసుకోవడమే.
విధంగా నీట్గా ఎక్కడ ఏ అటాచ్మెంట్స్ కూడా బయటికి కనిపించకుండా అన్ని వైర్స్ని ఇలా నీట్గా అంటించుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం 12 వైర్స్ కదా, వీటికి సపరేట్గా 4 సపరేట్ చేసుకోవాలి. ఇలా 3 4లుగా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క బీడ్ని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఈ రెండింటి మధ్యన ఒక నాటు, ఈ రెండింటి మధ్యన ఒక నాటు వేసుకోవాలి. తర్వాత ఈ రెండింటి నాట్స్ మధ్యన ఒక నాట్ వేసుకోవాలి. ఇక్కడ 3 2 1 ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. ఇక్కడ మళ్ళీ సేమ్ అండి, ఇందాకట్లాగే పైపింగ్ వేసుకోవాలి. ఇక్కడ కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంకో బీడ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. లేదు ఇలా అడ్జస్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడ ప్లేస్ అడ్జస్ట్మెంట్ అనేది నాకు కొంచెం డిస్టెన్స్ రావడం వల్ల ఆ డిస్టెన్స్ని కవర్ చేయడం కోసం నేను ఇలా 2 బీడ్స్ని ఒకేసారి యాడ్ చేసుకుంటున్నాను. సేమ్ ఇటువైపు కూడా అంతేనే.
ఓకే. ఇక్కడ ప్లేస్ అడ్జస్ట్మెంట్ అనేది ఇంతకు మించి ఎక్కువ దూరం ఉండకూడదు అనమాట. అందుకని నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు సేమ్ ముందు ఇక్కడ ఎలా చేసామో సేమ్ ఇక్కడ కూడా అలానే ఫ్లవర్ నాట్ వేసుకోవాలి. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి. ఇలా రెండు వైపులు కూడా 4 వైర్స్ని లైనింగ్లా అదే పైపింగ్లా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంతకుముందు చూపించినట్టే సేమ్ డిజైన్ కూడా ఇక్కడ వస్తుందండి. సేమ్ ప్యాటర్న్ అనమాట. ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోవడం వల్ల నేను అది స్కిప్ చేసేసి ఇక్కడ వరకు డిజైన్ వేసేసి చూపిస్తాను. ఎవరికైనా డౌట్గా ఉన్నట్టయితే ఇంతకు ముందు వేసింది ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ సేమ్ అలాగే వేసేయండి. ఎటువంటి కూడా చేంజెస్ కూడా ఉండవు. అల్లేటప్పుడు ఈ వైర్ సరిపోదన్నమాట. ఇక్కడ చిన్న చిన్న పీసులుగా కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఇవి సరిపోవు. అందువల్ల 40 to 50 సెంటీమీటర్స్లో కొన్ని పీసెస్ని లైటర్తో జాయింట్ చేసుకొని అల్లుకుంటే సరిపోతుందండి. సేమ్ అండి, ఇక్కడ వరకు సేమ్ ప్యాటర్న్ని నేను ఇక్కడ చేసి చూపిస్తాను. ఈ విధంగా ఇక్కడ వరకు అల్లుకున్న తర్వాత సేమ్ ఇంతకు ముందులాగే ఇక్కడ కూడా నాట్స్ వేసుకోవాలి 3. మధ్యలో ఉండే 4 మ్యాక్రిమ్ కార్డ్స్ని తీసుకొని నాట్ వేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇటువైపు 2 తీసుకొని ఇటువైపు నాట్ వేసుకోవాలి. ఈ విధంగా 1, తర్వాత 2, తర్వాత 3 ఇలా నాట్స్ వేసుకోవాలి. ఈ నాట్స్ వేసుకున్న తర్వాత
ఈ సైడ్స్ కూడా ఒక్కొక్క నాట్ వేసుకోవాలి. ఈ విధంగా అన్ని వైపులా వేసుకున్న తర్వాత రింగ్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. రింగ్ని ఇలా పెట్టి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. రింగు చిన్న బాస్కెట్లా మనకి యూజ్ అవుతుంది. దీనికి టైట్గా రింగ్ అనేది పైకి వచ్చే విధంగా ఇలా లైనింగ్ వేసుకో. చూసారా, రింగ్ అనేది ఒక 2 వైస్ వేసిన తర్వాతే ఇలా పైకి నుంచి ఉంది. అలా మనం అంత టైట్గా అల్లుకోవాలి. ఇలా సేమ్ ముందు పైపింగ్ వేసినట్టే వేసిన తర్వాత ఈ రింగ్ని కొంచెం పైకెత్తి వెనక్కి లాగితే అయిపోతుంది. నేను అది కూడా మీకు చూపిస్తాను. ఈ విధంగా అన్ని మ్యాక్రిమ్ కార్డ్స్తో కూడా టైట్గా లైనింగ్ వేసుకోవాలి. ఇదో ఇప్పుడు అసలైంది. ఇవి కార్డ్స్ అన్ని పైకి ఉన్నాయి కదా, వీటిని ఇలా ఒక్కొక్కటిగా ఇలా డౌన్ చేస్తే మనకి రింగ్ అనేది ఇలా నించి ఉంటుంది. అంతే టైట్గా కూడా ఉంటుంది. ఈ ఎల్లో కలర్ కార్డ్స్తో కూడా వీటికి లైనింగ్ వేయాలి. ఇవే ఇంపార్టెంట్. సైడ్ నుంచి వంగిపోకుండా గట్టిగా కాస్తాయి అన్నమాట. ఇవి కూడా చాలా గట్టిగా అల్లుకోవాలి. రింగ్ని కొంచెం వంచుతూ అల్లినట్టయితే వాటికి దగ్గరగా అల్లుకోవచ్చు.
చూసారా ఈ విధంగా. ఇప్పుడు ఇటువైపుది కూడా అల్లుకోవాలి అలాగని. ఈ విధంగా అల్లుకున్న తర్వాత ఇప్పుడు ఈ రింగ్కి మనం లైనింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ రింగ్కి పైపింగ్ వేయడం కోసం అనేసి నేను 1 మీటర్ కార్డ్స్ని తీసుకున్నాను. అంటే కొంతమంది వేస్తుంటారు కదా, వాళ్ళకి ఎన్ని 1 మీటర్ కార్డ్స్ పడితే అన్ని కట్ చేసుకోండి. కానీ అవన్నీ ఈవెన్ నెంబర్స్లోనే ఉండాలి, ఆడ్ నెంబర్స్లో తీసుకోకూడదు. ఎలా అటాచ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ నుంచి ఒకసారి, లెఫ్ట్ సైడ్ నుంచి ఒకసారి, లెఫ్ట్ సైడ్ నుంచి తప్పు వేసాను, మళ్ళీ చెప్తాను. లెఫ్ట్ సైడ్ నుంచి ఒకసారి ఈ విధంగా వేసుకోవాలి. ఇలా అయితే ఒక నాట్ అయినట్టు. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా అటాచ్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి, లేకపోతే పొడుగు అయిపోతే. ఈ విధంగా మొత్తం రింగ్ని ఇలా కవర్ చేసుకోవాలి 1 మీటర్ కార్డ్స్తో. నాకు మొత్తం 16 1 మీటర్ కార్డ్స్ పట్టాయి ఈ రింగ్ని కవర్ చేయడం కోసం అనేసి.
ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం అటాచ్ చేసిన వైర్స్ కాకుండా ముందు వైర్స్ ఉన్నాయి కదా, వాటిని ఫస్ట్ అల్లుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. వెనక వైపు అనమాట. ఇప్పుడు ఫస్ట్ బ్లూ కలర్ కార్డ్స్ తీసుకొని నార్మల్గా నాట్స్ వేస్తాం కదా, అలాగా 3 నాట్స్ వేసుకోవాలి, నార్మల్ నాట్స్. ఇవి 3 నాట్స్ వేస్తాను కదా, సేమ్ ఇవి కూడా అలాగే. నేను కూడా వేరే వీడియోస్ చూసే ఇది అల్లడం నేర్చుకున్నాను. నేనైతే ఫస్ట్ గుజరాత్ వచ్చిన కొత్తలో ఇవి ఎక్కువగా నేర్చుకోవాలనేసి ఉండేది. హిందీ ఛానల్స్ ఫాలో అవుతూ నేను నేర్చుకున్నాను. అందులో హిందీలో చెప్తూ ఉండడం వల్ల నేను చాలా ఇబ్బంది పడేదాన్ని, ఎందుకంటే నాకు హిందీ రాదు కాబట్టి. ఎక్కడైనా డౌట్ వస్తే అది మా హస్బెండ్కి చూపించి ఇది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను అలా చేసేదాన్ని అనమాట. కొన్ని చూస్ చేయగలం, కొన్ని అర్థమైతే చేయగలం, అందుకనేసి. సేమ్ ఇటువైపు ఎల్లో కూడా, అంటే మనం అటాచ్ చేసినవి కాకుండా ముందుగా ఉండే వాటితో నాట్స్ వేసుకోవాలి. ప్రతివి కూడా 3 నాట్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటికి కలిపి జాయింట్గా నాట్ వేసుకోవాలి. తర్వాత ఈ రెండింటికి నాట్ వేసుకోవాలి.
వీడియోలో చూపిస్తున్న విధంగా టైట్గా లాక్కోవాలి. తర్వాత వీటి మధ్యన ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా వేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక వరుస కూడా వేసుకోవాలి. ఈ విధంగా 3 వరుసలు ఇలా నాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ బీడ్స్ అటాచ్ చేసుకుందాము. నాలుగింటికొకటి ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. నేను మధ్యలో వేసి చూపిస్తున్నాను మీకు అర్థం అవడం కోసం అనేసి. ఒక్కొక్క బీడ్ కింద 2 నాట్లు వేసుకోవాలి. ఈ విధంగా అన్ని వైపులు వేసుకోవాలి. ఈ విధంగా అన్ని బీడ్స్ ఫస్ట్ లైన్లో అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలని నేను చూపిస్తానండి. ఇక్కడ 2 వైర్స్, ఇక్కడ 2 వైర్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటికి కలిపి సేమ్ ఇక్కడలాగే 3 నాట్స్ వేసుకోవాలి. ఈ విధంగా బీడ్స్ అన్నీ అటాచ్ చేసుకున్నాం కదా ఫస్ట్ లైన్లో, ఇవి పూర్తిగా కంప్లీట్ అయిపోయాక ఇక్కడ కూడా బీడ్ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నాట్స్కి ఇవతల బీడ్స్కి మధ్యలో ఉన్నాయి కదా, ఇక్కడ కూడా మనం బీడ్ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా బీడ్ అటాచ్ చేసుకుని నాట్ వేసుకోవాలి. సేమ్ ఇక్కడలాగే బీడ్ తర్వాత 2 నాట్స్ వేసుకోవాలి.
ఇదిగోండి ఈ విధంగా. తర్వాత సేమ్ ప్రొసీజర్ని సెకండ్ లైన్లో కూడా ఇలా చేస్తూ ఇక్కడ కూడా బీడ్ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 నాట్స్ మధ్యలో బీడ్ అటాచ్ చేసుకోవాలి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా ఈజీగా మ్యాక్రిమ్ వాల్ హ్యాంగింగ్ని అల్లేయచ్చు. చాలా సింపుల్ నాట్సే ఉంటాయండి. ఇదే విధంగా బీడ్స్ 4 స్టెప్స్ వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక స్టెప్ వేసాను, రెండో స్టెప్ సగంలో ఉంది, ఇంకా 3, 4 వెనక్కి కూడా సేమ్ ఇలాగని. 4th స్టెప్ వేసేటప్పుడు ఏంటి అంటే ఇక్కడ కొంచెం అల్లుకోవాలి, ఇలాగ 3 నాట్స్ లెక్క. అలా అల్లుకున్న తర్వాత చూపిస్తాను. ఈ విధంగా 4 లైన్స్లో బీడ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ 2 నాట్స్ వేసేసి ఈ 2 నాట్స్ మధ్యన 2 నాట్స్ అన్ని వైపులా వేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా చూసారు కదా. ఇప్పుడు ఒక మ్యాక్రిమ్ కార్డ్ని తీసుకున్నాను. ఇది దగ్గరగా ఒక మీటర్ దగ్గరలో ఉంది, అంత ముక్క కాదు, యావరేజ్గా మీటర్ దగ్గరలో తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా ప్లేస్ చేసుకొని సేమ్ మనం ముందు ఎలా నాట్ వేస్తామో అలానే వేసుకోవాలి. నార్మల్గా నాట్ ఎలా వేస్తామో అలానే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక్కొక్క వైర్ని ఇలా లాక్కోవాలి. ఈ విధంగా టైట్గా అన్ని వైపులా తీసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ ఇలా తీసుకున్న తర్వాత సేమ్ ఒక 4-5 నాట్స్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ 2 వేసేసాను, ఇంకొక 2 నాట్సే వేస్తాను. అయిపోయింది. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఇక్కడికి ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా
అన్నీ ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత బెల్స్ ఉంటాయి కదా, బెల్స్ వాటిని అటాచ్ చేసుకోవాలి. ఎలా అనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఒక దాంట్లోకి ఈ బెల్ని ఇన్సర్ట్ చేసి అంతే. ఈ విధంగా అన్ని బెల్స్ని యాడ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఏవైనా 2 కార్డ్స్ని తీసుకొని ఒక దాంట్లో బెల్ ఎక్కించేసి వేడిగా ఉండేటప్పుడు చేయి పెట్టకూడదు, చేయి కాలిపోద్ది. కొంచెం జాగ్రత్తగా పట్టుకొని చేస్తే చాలా సింపుల్. సేమ్ ప్రొసీజర్, ఇలా అన్ని బీడ్స్ని చేసేయడమే. ఈ విధంగా అన్ని బెల్స్ని కూడా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను. చూసారా, ఈ విధంగా బెల్స్ని యాడ్ చేసుకోవాలి. బెల్స్ యాడ్ చేయడం వల్ల మిర్రర్కి అందం వచ్చింది కదా. చూడండి, ఈ విధంగా మొత్తం మిర్రర్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఇక్కడ చిన్నగా వెల్తిలా ఉంది కదా, దీన్ని కంప్లీట్ చేయడం కోసం అనేసి ఒక బ్లూ కలర్ మ్యాక్రిమ్ కార్డ్ని తీసుకున్నాను కొద్దిగా. దీన్ని ఇప్పుడు ఎలా అటాచ్ చేసుకోవాలో చూసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి లోపల నుంచి మరొకసారి బయట నుంచి మ్యాక్రిమ్ కార్డ్ని తీసి ఇలా డిజైన్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ డిజైన్ని ఇలా కంటిన్యూ చేసుకోవాలి.
ఈ విధంగా ఈ డిజైన్ని ఫుల్గా కంప్లీట్ చేసి చూపిస్తాను. ఈ డిజైన్ ఉంది కదా, ఇలా అల్లుకున్న తర్వాత ఇలా టర్న్ చేసుకుంటే ఇలా నీట్గా వస్తుంది. ఈ విధంగా మొత్తం రింగ్ని మ్యాక్రీమ్తో కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసిన తర్వాత వీటిని దగ్గరకు ఇలా కట్ చేసుకొని ఇలా అంటించేసుకోవడమే, బ్యాక్ సైడు కనిపించకుండా. చూసారు కదండి, మన మ్యాక్రీమ్ వాల్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఫైనల్ లుక్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో వల్ల మరికొద్ది మంది నేర్చుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.